చాలా తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ అండి ఇది. అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్ అండి. జనానికి సలహాలు సందేశాలు ఇద్దామనుకునే పరిస్థితి అయితే సినిమాకి వాళ్ళు లేదు. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంది, అగ్రెషన్ ఉంది. నేను దండోరా అని టైటిల్ చెప్పినప్పుడు నేను అన్నాను, ఎందుకు వన్ సైడ్ అనుకుంటారేమో కదా ఆ సినిమా అన్నాను. అది కామెడీ ఉన్నా దండోరా వేసినట్టే ఉంటుంది. ఎమోషన్ ఉన్నా సరే ఆ దండోరా ఏదైతే ఒక ఫీల్ ఉంటుందో, లోపల ఎమోషన్ ఉంటుందో, అది దాన్ని ఆ దండోరా అనేది ఒక ఎమోషన్. దండోరా ఇస్ అన్ ఎమోషన్ అనేది నా ఫీలింగ్. కథ విన్నప్పుడు ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా మనకి వీళ్ళేదో మనకి వాయించేస్తారు, కులాలు మతాలు ఏం లేదండి. ఎక్కడ కూడా ఏ కులంలోనైనా ఇక్కడ రెండు కులాలు, డబ్బున్నోడు లేనోడు, ఇవి రెండే రాజ్యాన్ని ఏళ్తాయి. ఈ రెండిట్లో నుంచే స్ట్రగుల్ ఉంటుంది. వాడేమో తొక్కాలని, వీడేమో తొక్కుతున్నాడు పైకి లేవాలని. ఇదే ఫీలింగ్ ఉంటుంది ఎక్కడ చూసినా సరే. అది మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా సరే ఒకడిని ఒకడు నేను నీకన్నా గొప్పవాడిని చెప్పాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. ఇందులో పాత్రలు కూడా అలాగే ఒకడిని అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయటం అనేది మనిషికి సహజమైనటువంటి ఒక డిఎన్ఏలో అది వచ్చింది మనకి. అది ఎవల్యూషన్ అవుతూ వచ్చింది. అది అలాంటి ఒక మంచి కథను తీసుకున్నాను. ఎందుకంటే బెన్నీ గారు ఈయన కలర్ ఫోటో సినిమా, ఆ తర్వాత బెదుర్లంక, అది కమర్షియల్గా ఎంత ఆడింది అనేది పక్కన పెట్టి నాకు అనవసరం. బెదుర్లంక అనేది ఎలా, కానీ కాన్సెప్ట్ ఉంది చూసారా, అది ఈ కథలో కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది దేశం మాట్లాడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అంటే దేశం మాట్లాడుతుంటే సినిమా ఫ్రెటర్నిటీ వాళ్ళు మాట్లాడతారని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా. మంచి కథ, ఆర్టిస్టులు కూడా బాగా, ఏ ఆర్టిస్ట్కి ఇచ్చినా కానీ పండగేనండి. ప్రతి క్యారెక్టరు పండగలా ఉంటుంది. అలాగే ఈ పెర్ఫార్మెన్స్లు చూసిన తర్వాత ఆయనకి పూనకం వస్తుంది అనేది కన్ఫామ్. నిజంగా అండి, అందరు ఎవ్వరు కూడా న్యాచురల్గా ఉంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అంత బ్రహ్మాండంగా ఆయన స్కోర్ అది బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇలాంటి సినిమా పట్టడం ఎడిటర్కి కూడా ఒక ఛాలెంజింగ్. డెఫినెట్గా ఏ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి అనేది సతమతం